హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో పెసరట్టు ఉప్మా అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదండి. ముందు రోజు నైటు 2 గ్లాసులు పెసరపప్పు, పెసలండి, పెసరపప్పు కాదు పెసలు, 1 గ్లాసు బియ్యం నానబెట్టుకున్నానండి. అవి బాగా కడుక్కొని శుభ్రంగా నీట్గా, తర్వాత అందులో 10 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా బ్యాటర్ను మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, ఇలా పట్టుకోవాలి. ఇందులో కొంచెం బేకింగ్ సాల్ట్, కొంచెం సాల్ట్ తగినంత చూసుకొని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెంసేపు ఇది అవుతుంది. ఈలోపు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పల్లీలు 1 కప్పు, 1/2 కప్ ఏమో వేపిన పప్పు, అలానే కొంచెం కారం చూసుకొని పచ్చిమిరపకాయలు, చిన్న చింతపండు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అంతే అండి. ఇంకేం వేయలేదు, కొబ్బరి అది ఏం వేయలేదు. ఇలా పల్లి చట్నీ ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది. ఈ చట్నీ అంతా మిక్సీ పట్టుకొని స్మూత్గా మిక్సీ పట్టుకొని మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, అలా ముంచుకొని తినేలాగా వీలుగా ఉండేట్టుగా పక్కన పెట్టుకోవాలి. కావాలంటే పోపు వేసుకోవచ్చు, నేను పోపు వేయలేదు. ఇంక ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నానండి. 1 గ్లాసుడు నూక తీసుకున్నాను, పోపు పెట్టుకున్నానండి. పక్కనే వాటర్ 2 గ్లాసులు వాటర్ కూడా పెట్టుకున్నాను, అది మరుగుతుంది. అన్నీ ఇలా వెంటనే చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి ఉప్మా. పోపు ఎక్కువే తీసుకోవాలండి ఉప్మాకి. మినపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, ఒక 2 స్పూన్లు పలుకులు, అలానే జీలకర్ర, ఆవాలు, ఇంకా కాజు, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉంటే పుదీనా కూడా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ సన్నగా తరిగింది 1 పెద్దది. ఇలా ఎక్కువ పోపు తీసుకోవడం వల్ల ఉప్మా అనేది మనకి ప్లెయిన్గా కాకుండా బాగుంటుంది. టేస్ట్ తినేప్పుడు కూడా బాగుంటుంది. ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నీళ్ళు మరిగిపోయండి, వెంటనే పోపులో వేసాను. అలా మరిగిన నీళ్ళు వేయడం వల్ల పోపు అనేది మనకి మెత్తబడదు అనమాట. అంటే మనం తినేప్పుడు పలుకులు అవి గట్టిగా తగులుతూ ఉంటాయి, బాగుంటాయి, క్రంచీగా ఉంటాయి. లేకపోతే ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట. వెంటనే నీరు మరిగిన నీళ్ళే వేసాం కాబట్టి వెంటనే నూక కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. సన్నగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలు చుట్టేస్తుంది. ఉప్మా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం చేసినప్పుడు ఎక్కువ రుచిగా వస్తుంది. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఇలా వాటర్గా ఉన్నప్పుడే దించేసుకోవాలండి. ఇది గట్టిపడిపోద్ది, చల్లారే కొలది బాగా దగ్గరగా అయిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్లా ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఉప్మా నూక చాలా తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, గట్టిగా అయిపోతుంది. చట్నీ అయిపోయింది, ఉప్మా అయిపోయింది. ఇప్పుడు పెసరట్లు వేసుకుందాం. ఇంకొకసారి బాగా కలుపుకొని అలా కళాయి హీట్ అయిన తర్వాత, పాన్ అనేది హీట్ అయిన తర్వాత పెసరట్లు వేసుకోవాలి. ఊరికే ప్లెయిన్ పెసలు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలా బియ్యం వేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ బాగుంటుంది, క్రంచీగా వస్తాయి. నెక్స్ట్ అట్టు అనేది ఇరిగిపోకుండా బాగా వస్తుంది అనమాట బియ్యం వేయడం వల్ల. ఊరికే ఉత్తి పెసలు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు, ఇంకా స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట అవి. పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయిందండి. పైన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసాను. ఒకసారి అటు ఇటు వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దానిపైనే ఉప్మా వేసి, చట్నీలు మన దగ్గర ఆవకాయ ఉంది, ఇంకా ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో, మనం చేసుకున్న పల్లీ చట్నీతో 2-3 చట్నీలు వేసి ఇచ్చేస్తే ఇంకా బాగుంటుందండి. అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుందండి. నాకు టైం లేక నేను అల్లం చట్నీ చేయలేదు. ఈ పెసరట్టు ఉప్మాలోకి అల్లం చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా తినొచ్చండి, లేదు ఉప్మాతో కాంబినేషన్ కూడా కావాలంటే అలా తినొచ్చు. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.